ఇప్పుడు స్టేట్లో గుడ్ గవర్నెన్స్, అయితే రాజకీయాన్ని రాజకీయ పణంగా చేసే అంత సామర్థ్యాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రాన్ని నడిపించేసే అంత చాతుర్యం, ఇవి ఏవి తగలన్నప్పుడు ఇలాంటి దరిద్రాల మీద ఎక్కువగా ఎంఫసైజ్ అయ్యి ఉంటుంది రాష్ట్ర రాజకీయం. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ ఈగోల్ని జస్టిఫై చేసుకుంటున్నారు, అంతకన్నా ఏమీ లేదు. ఇప్పుడు ఎందుకంటే గతంలో ఈ వల్లభనేని వంశీ అనే క్యారెక్టర్కి అరెస్ట్ కన్నా ముందు ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి గమనించండి. 44 మంది అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని, తెలుగుదేశం వాళ్ళని అరెస్టులు చేసిన తర్వాత వీళ్ళు కొత్తగా లిస్ట్ చేసి 95 మందిని అరెస్ట్ చేసి దాంట్లో A71 కింద వంశీని పెట్టి ఏంది ఇది కొత్త కేసులు. పాత కేసులో ఆడెవడైతే కేసు నా మీద పెట్టారో నేనే అని చెప్పినప్పుడు వాడే విత్డ్రా చేసుకొని మెజిస్ట్రేట్ గారి ముందే చెప్పినప్పుడు దానికి మళ్ళీ కీ ఇచ్చి వాళ్ళ అమ్మగారితోనూ వాళ్ళ అన్నయ్యతోనూ పెట్టించి ఏంది ఇది, ఎక్కడికి వెళ్తాం, ఎప్పటికీ తెమలే కేసులు కాదు. అంతలోని కాదు జయప్రద స్టోరీ అది. ఇవాళ పులి స్టాప్ పెట్టాను కానీ రేపు ఇంకో దైద్యం స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి మొదలై అలా అలా ఎండ్ ఆఫ్ ద డే ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం దే హ్యావ్ డిమార్క్డ్ సమ్ పీపుల్. కొన్నాళ్ళు నిన్నటి దాకా అయితే కులం పడ్డింది, ఇప్పుడు కులం లేదు, తొక్కలేదు, తోటకూర లేదు అనుకుని అందరినీ ఒకసారి అరెస్ట్ చేసి మామ అనిపించుకుంటారు అంతే. ఇప్పుడు సామాజిక వర్గాలన్నీ రాజకీయాల్లో కులాలు మతాలు అవన్నీ పరిస్థితి ఉన్నాయా? ఎడ్డిమాలో కులం జగన్మోహన్ రెడ్డి కులం చూడడం, మతం చూడడం, రాజకీయం చూడడం అని చెప్పి అందరికీ సంక్షేమాలు ఇచ్చుకున్నారు. వీళ్ళు కులమైనా తొక్కైనా తోటకూరైనా మొత్తం అందరినీ ఎత్తుకోదేస్తామని మొదలెట్టుకున్నారు, అంతకనే ఏం లేదు. రెండింటికి కంపారిజన్ ప్రజలు గమనిస్తారండి. 5 ఏళ్ళు ఓపి పట్టవలసిందే, ఏ చెత్త అయినా భరించవలసిందే, ఎవ్వరూ అతీతం కాదన్న విషయం తెలుసుకోండి అంతే. సో అంటే ఇప్పుడు ఒక పెద్ద హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఇవన్నీ జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఆయనకు అరెస్టులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఏంటి అనేది కూడా ఆయనకు తెలుసు కదా. ఇవి రాజకీయంగా ఏ దానికి ఇంపాక్ట్ అవుతాయి ఆయనకు తెలుసు కదా. ఇప్పుడు ఆయన సామర్థ్యంతో ఇవాళ నడుస్తోంది రాజకీయం అంటే మాత్రం ఎవడైనా నమ్మొచ్చు, కానీ నేనైతే నమ్మను. ఎందుకంటే ఒరిజినల్ ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఈ తరహా రాజకీయం చేయరు. ఆయన పందా వేరు, ఆయన నడవడిక వేరు, ఆయన కోడ్ ఆఫ్ కండక్ట్ వేరు. ఇక్కడ ఏంటంటే ఇది ఈజ్ ఇన్ ద క్లస్టర్స్ ఆఫ్ లోకేష్. ఆ క్లస్టర్స్లో రాజకీయం ఎలా నడుస్తుందంటే ఆయన పందాలో నడుస్తుంది. వీళ్ళు మనం బయట నుంచి కూర్చుని వాళ్ళప్పుడు చూడండి, తెలుగుదేశం పరంగా జనసేన పరంగా అందరూ సజ్జల రామకృష్ణారెడ్డిని ఎలా ఆడిపోసుకుంటున్నారు. ఇలా ఆడిపోసుకునే సామర్థ్యం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి లేక వీళ్ళు ఖచ్చితంగా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న రాజకీయాన్ని వాళ్ళు ఎండగట్టలేకపోతున్నారు, అంతకన్నా ఇంకేం లేదు. రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. సో అయితే ఖచ్చితంగా డివైడెన్స్ ఉందన్నమాట. ఉందండి. లేకపోతే ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరికి తెలీదు? ఆయన పద్ధతి ఏంటో తెలీదా? రాజకీయానికి ఒక అర్థం పరమార్థం ఆయన డిఫరెంట్ పందాలో తెలియజెప్పి ఓ రాజకీయాన్ని ఒక వెరీ గుడ్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్తో చేసిన దగ్గర దానికి ఇంప్రూవ్డ్ వెర్షన్ అంటే ఫంటాస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చూపించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మార్క్ ఎలా క్రియేట్ అయిందంటే రాజకీయాలు నేను చేయలేదు కాబట్టి రాజకీయాన్ని ముడిపెట్టి అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది కొత్త మార్గం క్రియేట్ చేసుకోండి ఆయన. ఈ మార్గంలో ఏమవుతుందంటే